హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటో మీకు ఆల్రెడీ తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు డే 3 లుక్ ఆఫ్ నవరాత్రి అనమాట. నా శారీ డీటెయిల్స్ అండ్ నెక్లెస్ డీటెయిల్స్, మేకప్ డీటెయిల్స్, ప్రోడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. నా ఫైనల్ వీడియో వచ్చి లాస్ట్లో ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు వీడియో చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఈ శారీలో ఇప్పుడు ఎలా ఉన్నాను, ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ ముందు ఎలా ఉన్నానో కదా. అంతకు ముందు రోజుల్లో ఫేర్ అండ్ లవ్లీ అండ్ పౌడర్తోనే అందులో రెడీ అయ్యేవాళ్ళం, వితౌట్ లిప్స్టిక్ అండ్ ఫౌండేషన్. అసలు మేకప్ ప్రోడక్ట్స్ ఏ ఉండేవి కాదు. ఇప్పుడైతే నా శారీ అనమాట. ఇది అప్పట్లో తీసుకుంది. ఇది చిన్న బజార్ సందులో ఉంటుంది గాయస్. నేను మొత్తం బ్లాగ్లో మీరు చూస్తే మీకు ఏరియా మొత్తం చెప్తాను. అండ్ ఈ దండ వచ్చి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అండ్ ఈ శారీ వచ్చి వెల్వెట్ లాగా ఉంటుంది, కానీ వెల్వెట్ అయితే కాదనమాట. చాలా లేస్ శారీ, లేస్గా ఉంటుందన్నమాట. అండ్ దీనికి నేను లేస్ కుట్టించాను లాస్ట్లో. అండ్ బ్లౌజ్కి కూడా సపరేట్గా లేస్ తీసుకొని కొంచెం బ్లౌజ్కి సపరేట్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఆ రోజుల్లో కూడా 9 ఇయర్స్ బ్యాక్ నేను ఇలా కుట్టించుకున్నా అంటే చాలా గ్రేటే అనిపిస్తుంది అనమాట. అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాయి అనమాట లేస్ ప్యాచ్ వర్క్ చేయించుకోవడం. అప్పుడులో రక్తాలు చిందించే వాళ్ళం గాయస్ ఈ శారీ లేసెస్ కోసం తిరగడానికి. అండ్ ఈ దండ అయితే యాంటిక్ పీస్ అనమాట. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈరోజు ఈ శారీ నేను పేరప్ చేయబోతున్నాను అనమాట. అండ్ నేను కోవూరులో ఉన్నాను, మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేను కోవూరుకి వచ్చాను అనమాట. ఈరోజు కోవూరులో డే 3 శారీ లుక్ చూపిస్తాను. డే 3 డే 4 ఇక్కడే ఉంటాను. డే 5 ఇంటికి వెళ్తాను. మా అన్నయ్య వచ్చినాడు అనమాట హైదరాబాద్ నుంచి. చూపిస్తున్నాను, అరుస్తున్నాడు. చాలా అందంగా ఉన్నాడంట, చూపించకూడదని చెప్తున్నాడు అనమాట. అండ్ మా మమ్మీ అండ్ జాను మను ఆడుకుంటున్నారు, తేజతో ఆడుకుంటున్నారనమాట. నేనైతే ఇప్పుడు మా అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి అనమాట, మనం ఉదయం లేచినప్పటి నుంచి మమ్మీతోనే జడ వేయించుకునే వాళ్ళం. ఈరోజు నేను నా శారీ లుక్ కోసం అమ్మతోటి జడ వేయించుకుంటున్నాను అండ్ సవరం పెట్టుకుంటున్నాను అనమాట. నా జుట్టు కట్ చేయకపోతే కరెక్ట్గా అదే లెంత్లో నా సవరం సరిపోయేదనమాట. మొన్న కట్ చేశాను కాబట్టి ఇప్పుడు కొంచెం పొట్టు అయింది నా జుట్టు. కట్ చేయకపోతే కరెక్ట్గా సరిపోయి ఉండేదన్నమాట నాకు. నా దగ్గర ఒక చిన్న సవరం ఉంది, కరెక్ట్గా సరిపోతుంది, నా జుట్టులాగే ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది అమ్మ దగ్గర ఇప్పుడు కూడా జడ వేయించుకుంటారు నాకు కమెంట్ చేయండి. ఇది చాలా బ్యూటిఫుల్ మెమరీ గాయ్స్. అమ్మ దగ్గర జడ వేయించుకుని అందరు చేసుకునేది కాదు. ఇప్పుడైతే జడ వేసుకుని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాను అనమాట. నేను మను వాళ్ళు నిద్రపోయిన తర్వాత వీడియో స్టార్ట్ చేయాలి. 10:30 10:40 అయింది గాయస్. 12 వరకు అయింది వీడియో చేయడానికి. రోజు నైట్ పెట్టుకున్నాను అనమాట వీడియో చేయడం. అప్పుడైతే పిల్లలు డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి. ఇప్పుడైతే నేను నా జడ చూపిస్తాను, చూసేయండి. ఒరిజినల్ నా జడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. పూలు ఒకటే మిస్సింగ్ గాయస్. నేను ఉదయాన్నే వచ్చిండే పని అయితే పూలు కూడా ఉండేవి, వెళ్ళి తెచ్చుకునేదాన్ని. నేను వచ్చిందే నైట్ అనమాట, అందుకని చెప్పి ఒక పక్క మనం ఏడుస్తుంది. హాయ్ గాయస్, ఈరోజు డే 3 లుక్ అనమాట. డే 3 లుక్ నేను ఈరోజు శారీ చూపిస్తాను. ఆల్రెడీ మీరు వీడియో చూసుంటారు. ఆ శారీ జ్యువెలరీ ఏమేమి వేసుకుంటాను అన్నీ చూసుంటారు. ఇప్పుడైతే నేను ఒకసారి మీకు మళ్ళీ శారీ చూపిస్తాను. ఓకే, ఈ శారీ అనమాట. ఈ శారీ గురించి మీకు చెప్తామని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఈ శారీ ఎప్పుడుదంటే నేను బీటెక్ చేస్తున్నప్పుడు అనమాట. అంటే ఒక 8 ఇయర్స్ బ్యాక్ శారీ అనమాట. ఇది నేను చిన్న బజార్ అని ఉంటుంది అనమాట నెల్లూరులో. అక్కడికి వెళ్ళి సపరేట్గా లేస్, దీనికి సపరేట్ లేస్ అనమాట. ఈ శారీ అనేది కటింగ్ శారీ అనమాట. ఇది నేను ఇంత మీటర్ అని చెప్పి కట్ చేపించి మరీ తీసుకొచ్చుకున్నాను. ఈ కలర్ అనేది నాకు ఇష్టం అనమాట. ఈ శారీ ఏదో ఫంక్షన్కో ఏదో వేసుకున్నాను గైస్. ఆ ఫొటోస్ నేను ఈ శారీ వేసుకున్న ఫొటోస్ పక్కన పెడతాను చూడండి. నేను అప్పుడు చాలా బాగుండేదాన్ని. ఇప్పుడు కూడా సేమ్ వితౌట్ మేకప్ అనమాట. ఆ ఫొటోస్ ఓన్లీ పౌడర్ వేసుకొని ఉంటాను, ఇంకేం వేసుకోను. ఆ పౌడర్ వేసుకున్నప్పుడు కూడా ఆ ఫొటోస్ చాలా బాగుండేవి. ఇప్పుడు చూడాలి ఇదే శారీలో అదే లుక్ని రీక్రియేట్ చేయగలనా లేదా అని చెప్పి చూడాలి. ఇదనమాట శారీ.
ఈ క్లాత్ వచ్చి చాలా సాఫ్ట్ ఉంటుంది, అసలు జారిపోతూ ఉంటుంది అనమాట. అండ్ లేస్ వచ్చి ఇది అప్పట్లో ఇట్లాంటి లేసెస్ అనేది చాలా ట్రెండింగ్. ఇప్పుడు మనం బ్లౌజ్ పీసెస్కి వేసుకుంటాం కదా, అప్పట్లో శారీస్కి ఇట్లా ప్లెయిన్ శారీస్ అనేవి చాలా చాలా బాగుంటాయి అనమాట. ట్రెండింగ్లో ఉండేవి. అప్పుడు మనకి యూట్యూబ్ అవేం లేవు కాబట్టి న్యాచురల్గా పక్కన వాళ్ళు చూసి మనం వేసుకునే వాళ్ళము. ఇదనమాట. ఈ శారీ నేను కట్టుకొని వచ్చి మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు చూడండి ఫేస్ వాష్ చేసుకున్నాను. ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది గైస్, అయితే నేను లాస్ట్లో రివీల్ చేస్తాను, ఓకేనా? ఇప్పుడు నేను జడ వేసుకోను, లాస్ట్లో ఎందుకు ఫ్రంట్లో రివీల్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడైతే నేను ఒకటి చూపిస్తాను. నా జడ ఏంది ఇంత పొడుగు అయిపోయింది అనుకుంటున్నారా? అది కూడా మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే నేను ఫస్ట్ జడ వేసేసుకున్నాను, అందుకే కొంచెం నీట్గా ఉందన్నమాట. ఈరోజు మేకప్ కొంచెం ఇంకా నీట్గా వేసుకోవచ్చు, జడతో ఏ ఇబ్బంది ఉండదు. మనకి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం గాయ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నేను శారీ కట్టుకొని వచ్చేస్తాను, ఓకేనా? అండ్ దిస్ ఇస్ ద శారీ. 1 2 and 3. శారీ అయితే కట్టేసుకున్నాను గాయస్. ఈ శారీ కట్టుకోవడం చాలా కష్టం అసలుకి, ఎందుకంటే ఈ క్లాత్ ఉంది కదా, అసలుకి ఇలా ఉండదు అనమాట, జారిపోతుంది. కుచ్చుళ్ళు కూడా రాలేదనమాట, ఎలాగోలా పెట్టాను, కుచ్చుళ్ళు సెట్ అయింది లాస్ట్కి. అయితే ఇదనమాట శారీ. ఇది నా 8 years బ్యాక్ శారీ. ఇప్పుడు కూడా నాకు పడుతుంది గైస్, ఇప్పుడు కూడా నాకు పడుతుందంటే నేనేమి లావు కాలేదనమాట. ఐఎమ్ నాట్ ఏ ఆంటీ. ఇది బాగానే కట్టుకున్నాను. ఫేస్ చూసారంటే అస్సలు డల్గా ఉంది కదా, ఫేస్ వాష్ చేసుకున్నా కానీ డల్గా ఉంది. నేను కోవిడ్కి వచ్చాను, జర్నీ చేశాను కదా, అందుకని అలా ఉంది. ఇప్పుడైతే మనం మేకప్ స్టార్ట్ చేద్దాం. ఇది ఒక వెరైటీ మేకప్ చూపిస్తాను అనమాట మీకు. చాలా ఇది నైట్ పార్టీ శారీ అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. దీని మీద మీకు సూపర్ లుక్ చూపిస్తాను. మా డాడీ కూడా చూస్తాడు మీతో పాటు ఈరోజు, ఓకేనా? మా పాపకి ఇంత మేకప్ ఎలా వేసుకుంటుంది, చిన్నప్పటి నుంచి నన్ను తిడుతూ ఉంటాడు అనమాట, అంటే ఇట్లాంటివి పూసుకుంటూ ఉంటానని చెప్పి. ఇప్పుడు డైరెక్ట్గా మొత్తం చూసి లైవ్లో చూస్తాడు కదా, బెదిరిపోతాడు. లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. మేకప్ స్టార్ట్ చేద్దాం, చెమట్లు పట్టేస్తున్నాయి నాకు. ఇప్పుడైతే నేను యాజ్ యూజువల్గా నైబై యూజ్ చేస్తాను అనమాట, ప్రైమర్ 4-in-1 ప్రైమర్. దీంట్లో సీరం, మాయిశ్చరైజర్ అండ్ ప్రైమర్ 3 మిక్స్ అయి ఉంటాయి అనమాట. మనకి ఇన్స్టెంట్గా మన ఫేస్ పోర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ మేకప్ వేసుకున్నప్పుడు ప్రైమర్ ఖచ్చితంగా యూజ్ చేయండి, ఓకేనా? ఇది చాలా నేను చూపించే ప్రొడక్ట్స్ అన్నీ బిలో 149, 150, 170 ఇలా ఉంటాయన్నమాట. ఎక్కువ ప్రైస్ అయితే ఉండవు. ఇప్పుడైతే మన ఫేస్ అయితే క్లీన్ అయిపోయింది. కన్సీలర్ యూజ్ చేయాలి, తప్పకుండా కన్సీలర్ యూజ్ చేయండి. మీకైతే డార్క్ స్పాట్స్ ఉంటే కన్సీలర్ తప్పకుండా యూజ్ చేయండి. డార్క్ స్పాట్స్ లేవా, మీ ఫేస్ మొత్తం ఒకే స్కిన్ టోన్ ఉంటుందంటే కన్సీలర్ అవాయిడ్ చేయండి. ఇంకా లుక్ బాగుంటుంది వితౌట్ కన్సీలర్, ఎందుకంటే అలా ఫేస్ నార్మల్గా ఉన్న వాళ్ళకి కన్సీలర్ వాడకపోయారంటే వాళ్ళకి ఇంకా న్యాచురల్ గ్లో వస్తుంది అనమాట. నాలాగా ఆ పింపుల్స్ వచ్చి డార్క్ స్పాట్స్ ఉండే యాక్నే మార్క్స్ ఉన్న వాళ్ళకి కన్సీలర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ స్మచ్ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. ఫస్ట్ అయితే మీరు ఇలా స్మచ్ చేయండి, ఆఫ్టర్ స్మచ్ అయిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేయాలన్నమాట. దాంతో అలా స్ప్రెడ్ చేశారంటే మీకు ఈవెన్గా వస్తుంది. ఫస్ట్ స్మడ్జింగ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫస్ట్ రబ్ చేశారంటే ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర నల్లగా ఇట్లా ఉంటుందన్నమాట. ముందు తెలుసుకోండి, ఓకేనా? స్మడ్జింగ్ అనేది ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ చాలా ఇంపార్టెంట్. మనము చేయి నొప్పి వస్తుంది కొంచెం, కానీ తప్పదు గైస్, కరెక్ట్గా సెట్ అవ్వాలి అంతా అంటే స్మచ్ చేయాలి. తర్వాత బ్యాక్ సైడ్ నుంచి క్లియర్గా బ్రష్ లాగా బ్రష్ చేయాలన్నమాట. ఇప్పుడైతే కన్సీలర్ బాగా సెట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈరోజు మీకు ఒక స్పెషల్ ప్రోడక్ట్ చూపిస్తాను గైస్. ఇది బ్లూ హెవెన్ 4-in-1 స్టిక్ అనమాట. 12 hours మ్యాట్ స్టే ఉంటుంది. దీంట్లో కూడా మాయిశ్చరైజర్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అండ్ ఇది హెచ్డి ప్రింట్ ఎలా వస్తుంది, అట్లాగా మనకి మ్యాట్ ఫినిష్ వస్తుందని అంటారు. అండ్ ఈరోజు నేను వితౌట్ కాంపాక్ట్ పౌడర్ మీకు మేకప్ లుక్ చూపిస్తున్నాను అనమాట. ఇది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, నేను తీసుకుంది ఈ క్రీమీ కలర్ అనమాట. అండ్ ఇది రోజ్ లుక్కి చాలా బాగుంటుంది, అందుకని చెప్పి నేను ఈరోజు రోజ్ శారీ కదా వేసుకున్నాను, అందుకని ఈ రోజ్ లుక్కి కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. దీని షేడ్ వచ్చి రోసిక్స్ షేడ్. అండ్ ఇది అప్లై చేసుకునేది ఎలా అంటే నార్మల్గా మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు, డాట్స్ రూపంలో అప్లై చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా
నార్మల్గా ఇలాగనే అప్లై చేసుకోవచ్చు. మీకు నేను వన్ సైడ్ స్మచ్ చేసి చూపిస్తాను స్పాంజ్ తోటి. చూడండి మీరే లుక్ ఎంత మారిపోతుందో. విత్ కన్సీలర్తో పాటు ఇది యాడ్ అయితే మన ఫేస్కి పింక్ షేడ్ అనేది వస్తుందన్నమాట. మీరు ఇటు సైడ్ చూసారంటే ఎలా ఉందో చూడండి, అండ్ ఇటు సైడ్ చూడండి ఎలా ఉందో. మీరు ఒకసారి లుక్ చేయండి, మీకు అర్థమైపోతుంది అనమాట. అసలుకి నార్మల్గా మన ఫేస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది గైస్. మనకి పౌడర్ పోయాల్సిన అవసరమే రాదనమాట. ఇప్పుడైతే నేను ఇది సజెస్ట్ చేస్తాను అనమాట. ఎక్కడికైనా ఈజీ టు క్యారీ చేసుకోవచ్చు. మీకు ఎక్కడికి వెళ్ళినా ఇన్స్టెంట్గా మేకప్ చేసుకోవాలంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది స్టిక్. ఈరోజు నేను కాంపాక్ట్ పౌడర్ అసలుకి యూజ్ చేయట్లేదు. వితౌట్ కాంపాక్ట్ పౌడర్ నా ఫేస్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు నేను ఒక మిస్టేక్ చేశాను గైస్. దీంట్లో ఏం చేశానంటే, ఇది ఐ పెన్ అనమాట, బ్లూ హెవెన్ నుంచి తీసుకున్నాను. ఇది నేను మూత తీసి అలాగే పెట్టేశాను అనమాట. అదేమైందంటే గట్టిగా అయిపోయింది. కొత్త పెన్ గైస్, అసలు నేను వాడలేదు. ఎప్పుడైనా మీకు నేను చేసిన మిస్టేక్ మీరు చేయొద్దు. క్లోజ్ చేసి పెట్టండి ఎప్పుడు ఇట్లాంటి ఐలైనర్స్ పెన్స్ని. ఎందుకంటే తీసిన వెంటనే అది వాటర్ అలాగే గట్టినట్టు అయిపోతుంది అనమాట. నేను ఈరోజు ఒక లైన్ వేద్దామని అనుకున్నాను, అండ్ బయటకు వచ్చేటట్టు ఒక షార్ప్ నైఫ్ లాగా బయటకు వేద్దాం అనుకున్నాను. అండ్ ఇదేమైందంటే అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. సైడ్స్ ఏమో వచ్చింది కానీ పైన రాలేదు. అందుకని చెప్పి నేను లాక్మే ఐలైనర్ మీకు చూపించాను కదా అంతకుముందు, దాంతో వేసాను అనమాట. అండ్ ఒక సైడ్ ఒకలాగా వచ్చింది. అందుకని చెప్పి మొత్తం క్లీన్ చేసి అండ్ నేను లాక్మే ఐలైనర్ వేసాను. ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. అందుకే గైస్ నాకు ఎప్పుడు పెన్స్ కన్నా ఇట్లాంటి లిక్విడ్ ఐలైనర్సే ఇష్టం అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా లుక్ వస్తుంది. మీరు అంతకుముందు చూసారంటే నేను పాత వీడియోలో పాత ఫొటోస్లో ఉంటుంది. ఐలైనర్ నేను వేసుకోలేదు, కాకపోతే నాకు ఐలైనర్ వేసుకున్నట్టే ఉంటుంది. ఈరోజు నేను స్టిక్కర్ ఏం పెట్టుకున్నాను అంటే, ఈరోజు సేమ్ శారీ ఎలా ఉందో ఆ కలర్లోనే స్టిక్కర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇది పింక్ శారీ అనమాట. పింక్ కలర్ స్టిక్కర్ ఎగ్జాక్ట్గా సెట్ అయింది. ఎంత బాగుందో అనమాట, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈరోజు నేను వచ్చి 2 షేడ్స్ ఆఫ్ లిప్స్టిక్స్ని కలిపి 1 షేడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ వచ్చి లిప్ లైనర్ అనమాట. ఇది వచ్చి బ్రౌన్, మార్చ్ నుంచి తీసుకున్నాను. 06 ఆర్ సంథింగ్ బ్రౌన్ కలర్ అనమాట. ఇది నేను లింక్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ అయితే లిప్ లైనర్ వేసిన తర్వాత అండ్ ఆ లిప్ లైనర్ని లిప్స్టిక్ లాగా వేసాను. దానిపైన మళ్ళీ నేను మామా ఎర్త్ నుంచి తీసుకున్న ఒక ప్రోడక్ట్ అనమాట, అది చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే లిప్స్టిక్ వేసుకున్నాను కదా, లిప్స్టిక్ని ఈవెన్గా మొత్తం ఒకటే కలర్లో ఉన్నట్టు మొత్తం స్ప్రెడ్ చేశాను. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ మామా ఎర్త్ లిప్స్టిక్ని, పింక్ కలర్ లిప్స్టిక్ అనమాట, అది ఇంకొంచెం డార్క్గా ఉంటుంది. ఇప్పుడు బ్రౌన్ షేడ్ మీద మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇది మెజెంతాస్ అనమాట, మెజెంతాస్ అని చెప్పి ఉంటుంది. నాకు 349 రూపీస్ పడింది గైస్ ఈ లిప్స్టిక్. కాకపోతే 24 అవర్స్ మ్యాట్ స్టే అనమాట, అసలుకి మనకి అవ్వదు. చాలా చాలా బాగుంటుంది. నా శారీ కలర్లోకి ఎగ్జాక్ట్గా వచ్చింది, మీరు గమనించారంటే. అండ్ వాటర్ ప్రూఫ్ కూడా, మీరు నోట్తో నాకినా కూడా మీకు వెళ్ళదనమాట. అండ్ ఈరోజు నేను ఒకటి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫౌండేషన్ పైన నేను మీకు చూపించాను కదా, బ్లష్ లాగా నేను ఈరోజు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఇది నైబే పింక్ టోబేస్ అనమాట, నేను బ్లష్ లాగా వేస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది గైస్. ఇది బ్లష్ లాగా బాగుంటుంది, మన ఫేస్కి పింకిష్ గ్లో ఇస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను ఈరోజు పింక్ శారీ మీద మొత్తం పింక్ లాగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా చేస్తున్నాను. అండ్ మీరు చూసారంటే లుక్ మీకు ఫుల్ వీడియోలో చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నాకు ఒక 2-3 మినిట్స్ పడుతుంది అనమాట మన స్కిన్ ఫౌండేషన్ మీద అటాచ్ అవ్వడానికి. ఈరోజైతే నేను లిప్స్టిక్ తోటి సింధూర్ పెడుతున్నాను. అండ్ సింధూర్ కంపల్సరీ గైస్, ఓకేనా, అదొక లుక్ ఇస్తుంది అనమాట. అండ్ ఈ లిప్స్టిక్ వచ్చి లిప్స్టిక్ లింక్ కూడా ఇస్తాను, మనం నార్మల్గా బొట్టులాగా కూడా పెట్టుకోవచ్చు. ఈరోజు నేను గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ తోటి నా మెటల్ బ్యాంగిల్స్ని పేరప్ చేస్తున్నాను అనమాట. నాకు గోల్డ్ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్ ఉంటాయి అనమాట. ఇవి ఇట్లా వేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. పేరప్ చేసుకోవడానికి డిఫరెంట్ బ్యాంగిల్స్ పేరప్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆ గాజులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఇంకోటి చెప్తున్నాను, ఈరోజు చూపించే దండ నాకు చాలా చాలా ఫేవరెట్ గైస్. ఇది నాకు 1700 పడింది. ఈ కమ్మలు అయితే నాకు చాలా ఇష్టం. అసలుకి వెయిట్ ఉంటాయి, కొంచెం ఉంటాయి అనమాట. నా దండలన్నిటికల్లా ఈ దండ కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ యాంటిక్ పీస్ గైస్, అసలుకి ఎంత యాంటిక్ ఉంటుందంటే మనం ఒరిజినల్లా గోల్డా లేక నార్మల్ పీసా 1 గ్రామ్ జ్యువెలరీ అనిపిస్తుంది అనమాట. ఈ పాపడ బిళ్ళ మాత్రం వేరే సెట్ పైంది. ఆ సెట్ నేను రేపు వేసుకున్న శారీ మీద చూపిస్తాను. అండ్ ఈ డ్రెస్ మీదకి సేమ్ నేను పాపడ బిళ్ళ పెట్టుకో ఉంటాను ముందు ఫొటోస్లో, అందుకని చెప్పి నేను అట్లాగే రీక్రియేట్ చేద్దామని చెప్పి ఇలా చేశాను. నాకైతే దండ వేసుకోగానే టోటల్ లుక్ మారిపోయింది అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది గైస్. అసలుకి
మీరు కూడా నచ్చుతుంది. కమెంట్ చేయండి నాకు ఈ జ్యువెలరీ నా శారీకి సెట్ అయిందా లేదా, అండ్ నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, మేకప్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా. నాకు ఆల్రెడీ ఒక పాపడిలాగా ఏర్పడిపోతుంది గైస్ చిన్నప్పటి నుంచి, అదేందో అర్థం కాదు నాకు. ఆ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగా కుదిరింది, నాకైతే చాలా చాలా నచ్చిందనమాట. చాలా క్యూట్గా ఉన్నాను, కాకపోతే అంతకుముందే చాలా బాగున్నానని నా ఫీలింగ్. ఇప్పుడు ఎలా ఉన్నాను అప్పుడు ఎలా ఉన్నాను కమెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నా ఫుల్ వీడియో చూసేయండి గైస్. ఇదన్నమాట నా ఫుల్ శారీ. శారీకి వచ్చి నేను శారీలోనే సపరేట్గా తీసుకున్నాను అనమాట బ్లౌజు. మొత్తం ఇది హాఫ్ శారీ లాగా చాలా ఉంటుంది గైస్, రోల్ లాగా ఉంటుంది. నేను ఆ రోల్లో కట్ చేయించుకున్నాను అనమాట, ఎంత లెంత్ కావాలని చెప్పి. అప్పుల్లో నేను ఎంత పెద్ద శారీ ఎందుకు తీసుకున్నానో నాకు ఒక డౌట్ అనమాట. ఇప్పుడు కూడా నేనైతే సవరం పెట్టుకున్నాను, ఆ సవరం ఊడిపోయింది గైస్ అప్పుడే, ఎందుకంటే నేను కట్ చేశాను కదా లాస్ట్లో హెయిర్, అందుకని ఊడిపోయింది. లేకపోతే నాకు అలాగే ఉంటుంది నార్మల్గా. నా నెక్లెస్ అయితే చూసుంటారు మీరు, ఇది నేను వధు పేజ్ నుంచి తీసుకున్నాను, ఆల్రెడీ చెప్పాను, లింక్ అది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే రాజుల కాలంలో వాళ్ళు వేసుకుంటారు కదా నగలు, అలా ఉంటుందన్నమాట. కమ్మలు కూడా దీనికి పర్ఫెక్ట్గా ఇచ్చారు. దీంట్లో మెయిన్గా పైన నెమలు వచ్చి ఉంటుంది గైస్, ఆ నెమలికి అండ్ మళ్ళీ రూబీ స్టోన్స్ ఇచ్చుంటారు, చాలా బాగుంటుంది. అండ్ నా పాపడ బిళ్ళ చాలా లుక్ ఉంటుందన్నమాట. అండ్ దానికి ముత్యం కూడా ఉంటుంది. దాని మీద ఉన్న దండ రేప్ శారీ చూపిస్తానమాట, ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఫుల్ శారీ చూపిద్దామంటే బ్యాక్కి వెళ్ళి ఫ్రంట్కి వెళ్ళి వస్తున్నా కానీ ఫుల్ శారీ కనిపించడం లేదు గైస్, అందుకని చెప్పి నేను ఫోటో పెడతాను. సైడు చూడండి, మా డాడీ చూడాడు వెనకాల. ఈరోజు వీడియోలో అంతా మా డాడీ ఉంటాడు, చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఏం వేషాలు వేస్తుందని చూస్తున్నట్టుంది. వీడియో ఎట్టైనా సెట్ చేశాను అనమాట ఫుల్ శారీ కనిపించడానికి. ఈరోజు నాకు కుచ్చుళ్ళు గైస్ ఒక 9-10 వచ్చాయన్నమాట. అసలుకి ఎట్లా వచ్చాయి నాకు అర్థం కాదు, అంత పెద్ద శారీ ఎందుకు కొన్నానని నాకు ఇప్పటికీ అర్థం కాదనమాట. కుచ్చుళ్ళు చాలా జారిపోతున్నాయి, నేను ఒక పిన్ను పెట్టి దాన్ని స్టడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు లుక్ అయితే ఇది గైస్. హాయ్ గైస్, మీరు చూసుంటారు, నాకైతే ఇప్పుడు దాకా నేను వేసుకున్న వాటిలో బెస్ట్ అనిపించింది అనమాట ఈ దండ. హైలైట్ గైస్, మేకప్ ఒక ఎత్తు అయితే ఇది హైలైట్ అనమాట. నా పాపడ బిళ్ళ అండ్ కమ్మలు, ఈ దండ అండ్ నా బ్యాంగిల్స్ వల్ల నా శారీ ఎలివేట్ అయింది. సింపుల్ శారీని కూడా మన జ్యువెలరీ తోటి మన మేకప్ తోటి ఎలివేట్ చేయొచ్చు అనమాట. అండ్ మై స్టిక్కర్ గైస్, మై స్టిక్కర్ యాజ్ మై హార్ట్ చెప్పాలంటే. అండ్ లిప్స్టిక్ కూడా చాలా కరెక్ట్గా నా శారీ కలర్కే నేను మ్యాచ్ అయ్యేలాగా చేశాను అనమాట. ప్రౌడ్ ఆఫ్ యువర్ షిప్. అండ్ మీకు ఈ లుక్ ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ ఈ జ్యువెలరీ వచ్చి నేను వధు జ్యువెలరీ తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో, ఇది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు వెళ్ళొచ్చు. ఇది యాంటిక్ పీస్ గైస్, రెడ్ ఫినిష్ అట్లాంటివి ఏమనమాట, యాంటిక్ ఫినిష్ వస్తుంది మీకు చూడండి కావాలంటే. యాంటిక్ ఫినిష్ అండ్ స్టోన్స్ వస్తాయి, పర్ఫెక్ట్గా గోల్డ్ లాగే ఉంటాయి. అండ్ ఇయర్ రింగ్స్ అయితే చెప్పవసరం లేదు, అస్సలకి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. అండ్ మై లుక్ మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడు దాకా 3 లుక్స్లో మీకు ఏ లుక్ బాగా నచ్చిందో నాకు ఒకసారి చెప్పండి, ఓకేనా. మా డాడీ కూడా చూస్తున్నాడు రోజు, మా డాడీ కూడా ఉంటే ముద్దు పెట్టుకోండి వాడు నన్ను. అండ్ ఇదనమాట నా బ్లౌజ్, నా శారీ. సింపుల్ శారీని ఇలా నేను చేశాను. నా ఫుల్ వీడియో మీకు చూసుంటారు ఇప్పుడు. ఆ శారీ మొత్తం లేస్, శారీ, జ్యువెలరీ మొత్తం వీడియోలో చూపించుంటాను. ఫుల్గా శారీ ఎలా వేస్తుందని చూపించుంటాను. ఇదనమాట ఈరోజు బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ నా నవరాత్రి లుక్ 4లో మళ్ళీ కలుసుకుందాం. లుక్ కోసం వెయిట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉంటాయి, అన్ని ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసిన లింక్స్ ఉంటాయి అనమాట. ఈరోజు నేను వితౌట్ పౌడర్ యూజ్ చేయకుండా, కాంపాక్ట్ పౌడర్ లేకుండా ఓన్లీ మేకప్ వేసాను అనమాట. చాలా చాలా బాగా వచ్చింది, మీకు చాలా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నా 3 లుక్స్లో ఏది బెస్ట్ లుక్ అలా కమెంట్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కదా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. సీ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్ గైస్, బాయ్. నా ఫొటోస్ అన్నీ నేను కింద అంతకుముందు ఈ శారీలో తీసుకున్న ఫొటోస్ అన్నీ నేను పక్కన పెడుతూ వస్తాను చూడండి. ఆ ఫొటోస్లో కూడా మీకు ఏ పోజ్ నచ్చిందో చెప్పండి, ఓకేనా. బాయ్ గైస్, బాయ్ డాడీ.